అభిరుచి ప్రేక్షక మహాశయులందరికీ మన కవ్ అండ్ కాఫ్ రైస్ బ్రాండ్ సమర్పించు సూపర్ షెఫ్ వంటకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మళ్ళీ మనం సాంబార్ తయారు చేసుకుందాం. ఇట్లాంటి సాంబార్ కాదు, చిలకడ దుంపతో సాంబార్. అంటే సాంబార్ మనం దేనితోటన్నా చేసుకోవచ్చు. ములక్కాయ వేసుకుంటే ములక్కాయ సాంబార్, లేకపోతే రాడిష్ వేసుకుంటే రాడిష్ సాంబార్, వంకాయ, బెండకాయ, ఇలా రకరకాల సాంబార్లు, బంగాళదుంప, క్యాప్సికమ్ తోటి కూడా సాంబార్ ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు. కానీ చిలకడ దుంపలో మనకి ఒక రకమైన స్వీట్నెస్ కూడా యాడ్ అవుతుంది. అంతేకాకుండా దీనికి మనం ఈరోజు మసాలా తయారు చేసుకొని మన సాంబార్ తయారు చేసుకుందాం. మార్కెట్లో మా సాంబార్ పొడి అవి కొనుక్కొచ్చుకుంటూ ఉంటారు. కానీ అవన్నీ అక్కర్లేదు అంటే చాలా సింపుల్గా మీ ఇంట్లో మీరు సాంబార్ పొడి చేసుకొని ఒక బాటిల్లో పెట్టుకొని సాంబార్ చేసుకునేప్పుడు దాంట్లో వేసుకోవచ్చు. అయితే ఈ సాంబార్ పొడి నాకు కావలసినంత సరిపోను చేసుకుంటున్నా. అందుకే ఎండుమిరపకాయలు, ధనియాలు కూడా కొంచెం ఎక్కువగా తీసుకున్నాను. అయితే సాధారణంగా అయితే ఎండుమిరపకాయలు, ధనియాలు కొంచెం తక్కువగా తీసుకొని ఎవరికి కావాల్సినంత ధనియాల పొడి, కారం పొడి సపరేట్గా మనం సాంబార్లో వేసుకోవచ్చు. కానీ అన్నీ కలిపేసి ఈరోజు చేసుకున్నాను. వీటిని చేయడం కోసం పెనంలో ధనియాలు, మిరియాలు, మెంతులు అన్నీ ఉన్నాయి. కొంచెమే కదా, ఇప్పటికిప్పుడే చేసుకోవడం కదా, అన్నీ ఒకేసారి వేసుకుందాం. మెంతులు, ధనియాలు, మిరియాలు, ఎండు మిరపకాయలు, అలాగే ఇందులో శనగపప్పు. మేము హోటల్లో అయితే మీకు ఎప్పుడూ చెప్తూ ఉంటాను, హోటల్లో అయితే అంటే. ఎందుకంటే నా జీవితంలో ఎక్కువ సమయం నేను హోటల్లోనే స్పెండ్ చేశాను, మా రెస్టారెంట్లలో, వాటిల్లో. సో మరి అక్కడ వంట చేసేటప్పుడు కొంచెం కాదు కదా, ఏది వండినా 500 మందికా 300 మందికా ఆ లెక్కలో మాట్లాడతాం. ఇంట్లో చేసుకున్నప్పుడు మాత్రం 4కా 5కా మాత్రమే చేసుకుంటాం. సో ఈ సాంబార్ పొడి మంచిగా 5 ఉన్న కుటుంబంలో 2 పూట్ల తినడానికి పర్ఫెక్ట్గా సరిపోతుంది. వీటిని చక్కగా వేయించుకుందాం. ఎండు కొబ్బరి, దీన్ని కూడా ఒక 2 ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకుందాం. నేను పచ్చి కొబ్బరితోటి కూడా సాంబార్ మసాలా ఎలా తయారు చేయాలో మరోసారి నేర్పిస్తాను. ఇవన్నిటిని చాలా తక్కువ మంటలో ఎక్కువసేపు వేయించుకుంటే మనకి మసాలా రుచి అంత బాగుంటుంది. ఎందుకు అంటే దీన్ని స్లోగా కుక్ చేసుకుంటే ప్రతి ఇందులో వాడే పదార్థం, అది ఎండుమిరపకాయ కానివ్వండి, ధనియాలు కానివ్వండి, మెంతులు, ఏవైనా మంచి సువాసన బయటకు వస్తుంది. ఇందులో ఏంటి, ఇవన్నీ సుగంధ ద్రవ్యాలు. ప్రతి దాంట్లో ఉన్న సుగంధాన్ని చక్కగా తీసుకురావాలి. అప్పుడు చాలా స్లోగా మంచి సువాసన మనకి రావాలి. అంతవరకు చేసి తర్వాత కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి పొడి చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసేసుకొని కందిపప్పు, అలాగే ఇందులో పసుపు, ఇందులో ఇంగువ వేసేసాను. దీంట్లో మనకు కావలసిన నీళ్లు పోసి మనం దీన్ని చక్కగా ఉడికిచ్చేసుకుందాం. పప్పు ఇటు పక్క కుక్ చేసుకుందాం. ఈ మసాలాలు మంచి సువాసన బయటకు వచ్చేస్తున్నాయి. వీటిని మనం ఒక మిక్సీ జార్లో వేసి పొడి చేసుకొని తర్వాత సాంబార్ చూడండి, మీరు రోజు చేసుకునే సాంబారు మార్కెట్లో తెచ్చుకొని పొడి చేసుకున్న సాంబార్కి ఈ సాంబార్కి రుచిలో ఆ తేడా చూడండి. ఎంతో అద్భుతమైన సువాసనతో పర్ఫెక్ట్గా ఉంటుంది. పొడి చేసుకొని రెడీ పెట్టేసుకుందాం. సాంబార్ తయారు చేసుకోవడం కోసం నూనె వేసుకుందాం. నూనె వేడెక్కే లోపల ఈ చిలకడ దుంపలు ఏవైతే మనం పీల్ చేసి పెట్టుకున్నామో దీన్ని చక్కగా ముక్కలు కట్ చేసుకుందాం. కొంచెం లావుగా ఉన్న ఈ విధంగా కావాలంటే ఇలా సగంగా కట్ చేసేసి దీన్ని ఇలా కట్ చేసేసి మన సాంబార్ తయారు చేసుకుందాం. చిలకడ దుంప మంచిగా లేతగా ఉంది. అయితే చిలకడ దుంప చిప్స్ కూడా చాలా బాగుంటాయి. ఏది కట్ చేసినా ఒక ముక్క తినాల్సిందే. చిలకడ దుంపలో కొంచెం ఆ పంచదార శాతం ఉంటుంది కాబట్టి మనకి చాలా బాగుంటుంది. ఇప్పుడు నూనె వేడెక్కిన తర్వాత మన తాలింపు కూడా వేసేసుకుందాం. ఇంకా నూనె వేడెక్కలేదు, 1/2 నిమిషం ఆగుదాం. ఈ ఆవాలు చిటపట్లాడిన తర్వాతే దీంట్లో మనం జీలకర్ర, మిగతా పప్పు వేసుకోవచ్చు. అయితే ఇందులో సాధారణంగా సాంబార్ మనం బయట సాంబార్ పొడి తెచ్చుకున్నప్పుడు మెంతులు అవన్నీ వేసుకుంటాను. ఇందులో ఆల్రెడీ మెంతులు అన్నీ వేసి పొడి చేసుకున్నాను కాబట్టి ఇంకా ఇందులో మెంతులు వేయట్లేదు. మన ఆవాలు చిటపట్లాడిన తర్వాత ఎండుమిరపకాయలు, జీలకర్ర, మనం మినపప్పు గుండ్లు కూడా కొంతమంది వేసుకుంటారు సాంబార్లో, వేసుకోండి. తర్వాత
కరివేపాకు, ఉల్లిపాయలు. అయితే కరివేపాకు వేసిన వెంటనే ఉల్లిపాయలు వేస్తాను, నూనె పైన చిటుక్కకుండా ఇలా. ఇప్పుడు ఆ నూనె మన మీద పడకుండా కరివేపాకు కూడా మంచిగా ఫ్రై అవుతుంది. మిరపకాయలు వేసేటప్పుడు లైట్గా ఇలా చీల్చి వేసుకుంటే మన మీద నూనె చిట్లదు. ఈ ఉల్లిపాయలు వేసి వేయించుకుందాం. ఉల్లిపాయలు కూడా 2-3 రకాలుగా వేస్తారు. ఉల్లిపాయలు పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేస్తారు, అలాగే చిట్టి ఉల్లిపాయలు వేసుకుంటారు. ఉల్లిపాయలు ఇలా చిన్నగా కట్ చేసి కూడా వేసుకుంటారు. ఇందులో మనం ఈ చిలకడ దుంప కూడా వేసేసుకుందాం. పసుపు, ఇంగువ మన పప్పులో వేసేసుకున్నాను. ఉల్లిపాయ, మన చిలకడ దుంప ఒక 2 నిమిషాల పాటు వేయించుకుందాం. సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ కదా, ఏం పర్లేదు. దీనిపైన మూత పెట్టి ఒక 2-3 నిమిషాల పాటు దాన్ని వేగనిద్దాం. ఈ లోపల మన పప్పు ఒక 3 విజిల్లు ఇచ్చి పప్పు కూడా రెడీ అయిపోతుంది. ఈ చిలకడ దుంపలు కొంచెం వేగిన తర్వాత టమాటా ముక్కలు, ఇందులో టమాటా ముక్కలు వేసి దీంతో పాటు మనం చింతపండు పులుసు కూడా. మరి చింతపండు పులుసు ఒక్కొక్కరి ఇళ్లలో ఒక రకంగా, కొంతమందికి పులుపు ఎక్కువగా వేసుకుంటారు, కొంతమంది కొంచెం తక్కువగా వేసుకుంటారు. మీ ఇంట్లో పులుపు ఎలా కావాలో ఆ విధంగా వేసుకోండి. ఇందులో మనం చింతపండు పులుసు ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఒక్కొక్కళ్ళ ఇళ్లల్లో చింతపండు పులుసు రకరకాలుగా వేసుకుంటారు. కొంతమందికి పులుపు ఎక్కువ కావాలి, కొంతమందికి మధ్యస్థంగా కావాలి. నాకైతే లైట్గా పులుపు ఉంటే సరిపోతుంది. మసాలా పొడి ఏదైతే ఉందో ఈ సాంబార్ పొడి మనం తయారు చేసుకున్న దాన్ని మొత్తం ఇందులో వేసేసుకుందాం. మనకు కావలసినంత ధనియాలు, ఎండుమిరపకాయలు అన్నీ వేసుకున్నాను. ఎండుమిరపకాయలు మంచి రంగుతో ఉన్నవి వేసుకుంటే మన సాంబార్ మసాలా పొడి కూడా ఎర్రగా వస్తుంది. ఇందులో వేసి దీంట్లో కావలసినన్ని నీళ్లు పోసేసి ఇప్పుడు దీన్ని ఈ చిలకడ దుంప ఉడికేంత వరకు మనం బాయిల్ చేసుకుందాం. తర్వాత పప్పు చక్కగా ఉడికిపోయి చిదిమి దీంట్లో వేసేసుకుందాం. ఈ చిలకడ దుంప కూడా చక్కగా ఉడికింది. మన ఎండుమిరపకాయలు మనం పొడి చేసుకున్నది మసాలాలో కొంచెం సేపు ఉడికితే దానికి ఎర్రటి రంగు కూడా వచ్చేసింది. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ తీసేసాం. అయితే ఇందులో పప్పు చక్కగా ఉడికిపోయింది. కాకపోతే అంటే ఇలా చక్కగా ఈ పప్పుని ఈ విధంగా చిన్నప్పుడు చిదివేసి మనం చక్కగా వేసుకునేవాళ్ళం. ఈ మధ్య ఒక ఎక్కువ విజిల్ పెట్టేస్తే దాని అంతటా అదే ఉడికిపోతుంది అనుకుంటున్నాం. ఈ పప్పులో ఇలా చేయడం వల్ల అంటే ఒక 2-3 విజిల్కి పప్పులో కొంచెం అంత దానా ఉంటుంది. దాన్ని కూడా మనం ఇలా లైట్గా క్రష్ చేసి వేసుకుంటే పప్పు చాలా బాగుంటుంది అంటారు కొంతమంది. కొంచెం చిదివేసుకుందాం, ఇందులో వేసేసుకుందాం మన చిలకడ దుంప సాంబారు. ఆహా, పర్ఫెక్ట్. ఇవంతా వేసిన తర్వాత ఫస్ట్ మనం ఉప్పు కూడా చూసుకోవాలి. సరిపడా ఉప్పు ఇందులో ఫస్ట్ కొంచెం వేసుకుందాం, లాస్ట్లో కూడా మనం సరిపడా ఉప్పు ఇందులో వేసుకొని చక్కగా కుక్ చేసుకుందాం. ఇలా వేసిన తరువాత దీన్ని కొంచెం సేపు మరగనిచ్చిన తర్వాత మన సాంబార్ రెడీ అవుతుంది. సాంబార్లో కూడా బోల్డ్ రకాలు ఉంటాయి. బ్రేక్ఫాస్ట్కి చేసే సాంబార్ వేరు, అన్నంతో తినే సాంబార్ వేరు. ఇలా చిలకడ దుంప ఇవన్నీ చేసేసి ముఖ్యంగా డిన్నర్ సాంబార్, సాయంత్రం పూట చేసుకునే సాంబార్లు ఇవి. చక్కగా అన్నంతో పాటు ఒక్క కూరగాయ, అంటే దీంట్లో బోల్డ్ అన్ని కూరగాయలు అన్నీ వేయకుండా ఒక్కొక్క కూరగాయతోటి ఒక్కొక్క రుచి వస్తుంది. ఇంట్లో చేసిన మన సాంబార్ మసాలా పొడి మంచిగా కావలసిన ఘాటు అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి. దీన్ని మరొక 4 నిమిషాలు ఉడికిచ్చేసి స్టవ్ కట్టేసుకుందాం. అప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. రెండు 3 నిమిషాల పాటు చక్కగా ఉడికిన తర్వాత కొత్తిమీర, ఏదన్నా పులుసులో కొత్తిమీర వేయగానే దాని టేస్ట్ మరింత పెరిగిపోతుంది. ఇలా చిక్కటి ముక్కల సాంబార్ రెడీ. అది కూడా మన చిలకడ దుంపతోటి చేసేసుకున్నాం. వేడి వేడిగా అన్నంతో పాటు వడ్డించుకుంటే సూపర్గా ఉంటుంది. చిలకడ దుంప మీ అందరికీ తెలుసు, ముక్కలుగా కోసి పచ్చిగా కూడా తినేసేయచ్చు. అది ఈరోజు ఈ అద్భుతమైన సాంబార్లో బ్రహ్మాండంగా ఉంది. అయితే నాకు ఇందులో ఆ చిలకడ దుంపలు ముక్కలు ఏరుకొని తింటే చాలా ఆనందం. భలే మంచి టేస్ట్ తోటి చిలకడ దుంపల సాంబార్ రెడీ అయిపోయింది. సాంబార్లో ఎన్నో రకాలు, మరి ఒక్కొక్కరు పోటీగా చెప్తుంటారు నాకు 100 రకాల సాంబార్లు తెలుసు, మరొకరు 150 సాంబార్లు తెలుసు అని. కానీ సాంబారు పొళ్ళు తయారు చేసుకోవడంలో మనకి
పొడిగా చేసుకునేవి ఒక 3-4 రకాల సాంబారు పొడులు చాలా ఫేమస్. అలాగే రోట్లో వేసి చేసే సాంబారు పొడులు కూడా చాలా చాలా ఫేమస్. అయితే ఇది ఒక 20 సంవత్సరాల కిందట మామూలు ఉడిపి రెస్టారెంట్కి ఎక్కడికి వెళ్ళినా అప్పటికప్పుడు ఫ్రెష్గా మసాలా పేస్ట్ చేసి చేసుకునేవాళ్ళు. ముందుగా చట్నీ తయారు చేసి అదే రోట్లో మనకి సాంబార్ ఇవన్నీ వేయించుకొని పేస్ట్ చేసి చేసుకున్న సాంబార్లో వచ్చే గుమగుమలాడే సువాసన అదిరిపోతుంది. మన ఇంట్లో కూడా మనం చేసుకోవచ్చు ఎన్నో రకాలు. ఈరోజు సింపుల్గా ఒక బేసిక్ సాంబార్ మసాలా పొడి చేసుకున్నాం. అది కూడా ఒక మంచి నాకు ఇష్టమైన చిలకడ దుంపతోటి మనం సాంబార్ తయారు చేసుకున్నాం. ఇదే మసాలాతో మీకు నచ్చిన కూరగాయలు ఏమన్నా వేసుకోవచ్చు. ఇంకొకటి, మరి చాలాసార్లు నేను తిన్న సాంబార్లలో హోటల్లో కొంచెం బెల్లం అలా వేసి కూడా సాంబార్ని మరింత రుచిగా చేస్తారు. కావాలంటే వేసుకోండి. ఇప్పుడు దొరికే టమాటాలు, ఈ బెంగళూరు టమాటాలు ఇవన్నీ కొంచెం స్వీట్గా ఉంటాయి, అవి వేసుకుంటే అక్కర్లేదు. మన ఊరు టమాటాలు వేసుకుంటే కనుక కొంచెం అంతా ఆ పంచదార వేస్తే మంచి, పంచదార కానీ బెల్లం కానీ వేస్తే మంచి టేస్ట్ వస్తుంది. ఇంకా జీవితంలో ఏం కావాలండి అంటే ఏదైనా బాగా రుచిగా ఉంటే నాకు అప్పుడు అనిపిస్తుంది ఇంకా జీవితంలో ఏం కావాలని. ఎప్పుడు మాట్లాడే మాటే, కానీ ఈ చిలకడ దుంప ముక్కలతోటే సాంబార్ చాలా గొప్పగా ఉంది, చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా చేసుకొని తినాలి, తిని సూపర్ అంటే సూపర్ అనాలి. ఎప్పుడు చెప్తుంటా కదా, బీ రిచ్ ఇన్ కుకింగ్. వంటల్లో శ్రీమంతులు అవ్వండి. సాంబార్లో మీ ఇంట్లో కూడా 10 రకాల సాంబార్లు చేయాలి. మీ పిల్లలు వచ్చి అమ్మ ఆ రోజు చేసిన సాంబార్ చేయి, లేకపోతే ఆ ములక్కాడ సాంబారు, ఈ చిలకడ దుంప సాంబారు చేయండి. ఎందుకంటే మన పిల్లలు చాలా ఇష్టంగా తింటుంటే దాన్ని మించిన సంతోషం మనకేముండదు. చేసుకోండి, తినండి, సూపర్ అంటే సూపర్ అని జీవితాన్ని ఎంజాయ్ చేయండి. చిలకడ దుంపల సాంబార్ తయారు చేయడానికి ముందుగా ప్యాన్ పెట్టి ధనియాలు, మెంతులు, మిరియాలు, ఎండుమిరపకాయలు, శనగపప్పు వేసి రోస్ట్ చేసుకోవాలి. స్లోగా రోస్ట్ చేసుకున్న దాన్ని మనం మిక్సీ జార్ లో వేసి చూపించిన విధంగా పొడి చేసుకోవాలి. కుక్కర్ లో కందిపప్పు, పసుపు, ఇంగువ, సరిపోను నీళ్లు పోసి చక్కగా ఉడికించుకోవాలి. తరువాత ప్యాన్ తీసుకొని నూనె వేసి ఆవాలు, ఎండుమిరపకాయల, జీలకర్ర తాలింపు వేసి దాంట్లో కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే చిలకడ దుంప ముక్కల్ని వేసి కుక్ చేసుకోవాలి. చిలకడ దుంపలు కొంచెం వేగిన తరువాత టమాటా, చింతపండు, అలాగే మనం తయారు చేసుకున్న పొడి కూడా వేసి కొన్ని నీళ్లు పోసి చిలకడ దుంపని చక్కగా ఉడకనివ్వాలి. చిలకడ దుంప కొంచెం ఉడికిపోయిన తర్వాత ఉడకబెట్టుకున్న పప్పుని లైట్ గా చిదిమి దీంట్లో వేసుకోవాలి. 5 నిమిషాల పాటు చక్కగా ఉడికిన తర్వాత చివరిలో కొత్తిమీర వేసి దాన్ని వేడి వేడిగా వడ్డించుకొని తింటే చాలా చాలా రుచిగా ఉంటుంది.